హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చి ఎంతో ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్తాను. సో ఇది దేంతో తయారు చేస్తారంటే మినప్పిండి అండ్ మనకి బెల్లం అండ్ కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే సరిపోయాయి. బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అలాగో పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఎమ్మీ టేస్ట్గా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ మా చిన్నోడు చూసారు కదా, వాడు అంత ఫుడ్డీ కాదు, బట్ అయినా కూడా వీడైతే ఇష్టంగా తింటున్నాడు. అండ్ ఇంకా మా పెద్దోడైతే వాడి దగ్గర తీసుకుని వాడు తింటున్నాడు, అంత ఇష్టంగా తింటారు పిల్లలైతే. సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మినప్పిండి. సో యాజ్ యూజువల్ నైట్ నానబెట్టుకుని పప్పు ఇట్లాగా మనం రుబ్బుకోవాలన్నమాట. సో మినప్పిండి దీంట్లో మనం నూక ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిందే మినప్పిండి అంటే చాలా బలం పిల్లలకి. సో మినప్పిండితో మనము ఇడ్లీ అట్టు ఇట్లా వేసుకుంటాం కదా, సో ఇలా కాకుండా ఇలాగ కొత్తగా ఇలా ట్రై చేయండి, తప్పకుండా పిల్లలకి నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మనం ఆల్రెడీ రుబ్బుకుని పెట్టుకున్న మినప్పిండిని అందులో డైరెక్ట్గా వేసేసుకోవడమే. సో చూసాయి కదా, వేసుకున్న తర్వాత ఫ్లేమ్లో కానీ అలాగే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలన్నమాట. సో బాగా కలుపుకోవాలి, అంటే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసుకుంటూ ఉండగా మనం తీసుకున్న మినప్పిండి తగ్గుతూ ఉంటుంది, మనకు అట్లా అనిపిస్తుంది. ఫుల్ కప్ కాస్త హాఫ్ కప్ అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. మొత్తం చూసాక కదా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, మనం స్మెల్ కూడా మినప్పిండి స్మెల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక 5 to 10 minutes పడుతుంది. అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం అలా కలుపుతూ ఉండాలి. సో ఆయిల్ అంతా పీల్చుకుని ఇలాగ చూసాక కదా కలర్ చేంజ్ అయ్యింది, దగ్గర పడింది అనమాట. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలన్నమాట. సో ఆ టైంలో మనం బెల్లం అనేది చెప్పుకుంటే సరిపోతుంది. మనం స్వీట్నెస్ కోసం బెల్లం అనేది యూస్ చేస్తున్నాము, దాని ప్లేస్లో మనం షుగర్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ షుగర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం బెల్లం అనేది యూస్ చేస్తున్నాము. బెల్లంలో వచ్చి ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కానీ. సో అందుకే మనం ఈ రెసిపీ అనేది పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు హ్యాపీగా. ఇది నార్మల్ బెల్లం బదులు తాటి బెల్లం కానీ లేదంటే పాత బెల్లం ఇవి యూజ్ చేస్తే ఇంకా మంచిది. సో చూసా కదా మన రెసిపీ అనేది దగ్గర పడింది. సో ఇలాంటి టైంలో మీరు బెల్లం పాకం పెట్టి బెల్లం పాకమైనా వేయచ్చు. మనకి అంత టైం లేదు, స్టవ్ ఖాళీ లేదు అన్నప్పుడు డైరెక్ట్గా బెల్లం కూడా వేసుకుని మనం తయారు చేసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం ఇలా కలుపుతానే ఉండాలి. సో తర్వాత మొత్తం కరిగి వాటర్లాగా పాకంలా అయ్యేంత వరకు తర్వాత మనం మూత పెట్టేసుకున్నా సరిపోతుంది. కానీ బట్ ఇక్కడ మాడకుండా మొత్తం ఆ బెల్లం మొత్తం కరిగేంత వరకు అట్లా కలుపుతూ ఉండాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే ఈ టైంలో బెల్లం మొత్తం కరిగి సో చూసారు కదా పాకంలా అయింది. ఈ టైంలో మనం మూత పెట్టి ఒక 5 minutes అట్లా మగ్గనివ్వాలన్నమాట. సో అంతే, మన రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో 5 minutes తర్వాత చూసినట్టయితే ఇట్లా దగ్గర పడుతుంది అనమాట. సో జిగురుగా సో ఇలా అయినట్టయితే మన రెసిపీ అనేది కంప్లీట్ అయినట్టే. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. మెయిన్గా మనం టేస్ట్ అనేది ఆస్వాదించాలి అనుకుంటే వేడివేడిగానే తినాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది.